ఆప్టోసార్ సాంకేతికతను ఉపయోగించి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మిషన్ దృష్టిని ఇటీవల ఏ భారతీయ ప్రైవేట్ స్పేస్ టెక్ స్టార్టప్ అనేది ప్రారంభించింది అని అడుగుతున్నారు. సో రీసెంట్గా ఒక ప్రైవేట్ స్పేస్ టెక్ స్టార్టప్ ఒక శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అదొక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. మన దగ్గర ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇస్రో వాళ్ళు ఆల్రెడీ లాంచ్ చేస్తూనే ఉన్నారు కదా. మరి దీని స్పెషాలిటీ ఏంటి అంటే, జనరల్గా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఏంటి, మనకి ఎర్త్ అట్మాస్ఫియర్లో ఎర్త్ సర్ఫేస్ మీద ఏదైతే ఎన్విరాన్మెంటల్, క్లైమేట్, ఈ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా మనకు అందివ్వడం జరుగుతుంది అనమాట. కానీ ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈ ప్రైవేట్ స్పేస్ టెక్ స్టార్టప్ వాళ్ళు తయారు చేసిన దాంట్లో ఒక కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ఆ కొత్త టెక్నాలజీయే ఆప్టోసార్. సో అదంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆ శాటిలైట్ని ఎవరు తయారు చేశారో చూద్దాం. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్యాలక్స్ ఐ స్పేస్. ఇది ఒక బెంగళూరు బేస్డ్ స్టార్టప్ అనమాట. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఐఐటి మద్రాస్కి సంబంధించిన మాస్టర్స్ స్టూడెంట్స్. దీన్ని 2021లోనే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో 5 years రీసెర్చ్ తర్వాత వాళ్ళు మిషన్ దృష్టి అనే ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని లాంచ్ అయితే చేశారు. మరి ఏంటి ఈ మిషన్ దృష్టి ఆప్టోసార్ యొక్క స్పెషాలిటీ అంటే, మనకి జనరల్గా ట్రెడిషనల్ శాటిలైట్స్లో ఏమవుతుంది, ఈ ట్రెడిషనల్ శాటిలైట్స్ కొంచెం వెదర్ బాగాలేకపోయినా, లేకపోతే ఇంకా వర్షం వచ్చినా, క్లౌడ్స్ ఏదైనా ఫామ్ అయినా కూడా మనకి ఇమేజెస్ని కరెక్ట్గా ఇవ్వవు మనకి. కానీ ఈ ఆప్టోసార్లో ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇది ఒక హైబ్రిడ్ మోడల్ అనమాట. హైబ్రిడ్ టెక్నాలజీని వాడుతుంది. ఇందులో 2 రకాల టెక్నాలజీస్ని వాడుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రో ఆప్టికల్ టెక్నాలజీ అనమాట. ఎలక్ట్రో ఆప్టికల్ టెక్నాలజీలో ఇది ఏం చేస్తుంది అని అంటే, అన్ని కండిషన్స్ బాగున్నప్పుడు, వెదర్ కండిషన్స్ బాగున్నప్పుడు హై క్వాలిటీ ఇమేజెస్ని ఇది మనకు అందిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటి, SAR అంటే సింథటిక్ అపెర్చర్ రాడార్ అనమాట. సో ఈ సింథటిక్ అపెర్చర్ రాడార్ ఏం చేస్తుంది అని అంటే, వెదర్ కండిషన్స్ బాగాలేనప్పుడు, క్లౌడ్స్ ఫామ్ అయినా, రెయిన్ వచ్చినా, లేదు అంటే డార్క్నెస్ ఉన్నా కూడా మనకి SAR ద్వారా మంచి హై క్వాలిటీ హై రిజల్యూషన్ ఉన్న ఇమేజెస్ని ఇదైతే పంపించడం జరుగుతుంది. సో ట్రెడిషనల్ శాటిలైట్స్కి ఈ మిషన్ దృష్టికి ఇదే డిఫరెన్స్. సో ట్రెడిషనల్ దాంట్లో మనకి ఇమేజెస్ కరెక్ట్గా రావు వెదర్ కండిషన్స్ బాగాలేకపోతే. కానీ మిషన్ దృష్టి ఏదైతే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఈ కొత్త శాటిలైట్ని ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు లాంచ్ చేశారో, దాంట్లో ఎలాంటి వెదర్ కండిషన్స్ ఉన్నా కూడా మనకి హై రిజల్యూషన్ ఇమేజెస్ అనేవి వస్తాయన్నమాట. సో మరి దీన్ని ఎక్కడ వాడొచ్చు అని అంటే, మనం దీన్ని అగ్రికల్చర్ మానిటరింగ్లో వాడొచ్చు, డిఫెన్స్ సెక్టార్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు, మైనింగ్లో వాడొచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట.